రైట్. మరికొద్దిసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బేగంపేట చేరుకోనున్నారు. బేగంపేట విమానాశ్రయానికి జనసేన అధినేత మరికొద్దిసేపట్లో చేరుకోనున్నారు. సో దీనికి సంబంధించి మా రిపోర్టర్ చందు ఉన్నారు. చందు లైవ్లో అందిస్తారు. చందు చెప్పండి, జనసేన అధినేత ఎంతసేపటికి రానున్నారు బేగంపేట ఎయిర్పోర్ట్కి? మరి కాసేపట్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బేగంపేట ఎయిర్పోర్ట్కి రాబోతున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఇక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి విజయవాడ వెళ్తున్నారు. విజయవాడలో చంద్రబాబు నాయుడును మీట్ కాబోతున్నారు. ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద ఇప్పటికే జన సైనికులంతా కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆయన చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఇక్కడికి జానీ మాస్టర్ కూడా చేరుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా ఇప్పుడే ర్యాలీగా బేగంపేట ఎయిర్పోర్ట్కి బయలుదేరి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం ఇక్కడ మనతో మాట్లాడేందుకు జానీ మాస్టర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. జానీ మాస్టర్ చెప్పండి, ఇలా పవన్ కళ్యాణ్ గారు భారీ విక్టరీ సాధించారు, ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా అండి, వీఆర్ వెరీ హ్యాపీ. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. కళ్యాణ్ అని వస్తున్నారు, సో ఆయనతో పాటు వెనకాల వచ్చాము. సో అంటే మీకు తెలిసిందే కదా అన్ని. మీరు కూడా ఎన్నికల్లో ప్రచారం చేశారు, పవన్ కళ్యాణ్ వెంట తిరిగారు. ఈ రోజు వచ్చినటువంటి ఏదైతే ఈ ఫలితాలు చూస్తే మీకు అనిపిస్తుంది? అయ్యో, ఖచ్చితంగా ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అండి. ఆ తీర్పుని మేము ఖచ్చితంగా గౌరవిస్తున్నాము. ఇది ఎక్స్పెక్ట్ చేసిందే. సో నిన్న ఈవినింగ్ కూడా నేను వీడియో పెట్టడం జరిగింది. ఇది మాకు ముందే తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ప్రతి ఒక్క మన ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. గత 6 నెలలుగా చూసాం పవన్ కళ్యాణ్ ఆయన తిరిగిన తీరు కావచ్చు, ఆయన ప్రచారం చేసిన తీరు కావచ్చు, ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు. అది ఈరోజు పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా ఆదరించారు. ముఖ్యంగా జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా చేశారు. దీని మీద ఫీల్ అవుతుంది? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మెయిన్ నేను చెప్పాను కదండి, అక్కడున్న ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఈ అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ 10 సంవత్సరాలు ఆయన పడిన కష్టం తెలిసింది కాబట్టి అందరూ ఈరోజు ఆయన్ని ముందుకు తీసుకెళ్ళి గెలిపించి ఒక మంచి స్టేజ్లో పెట్టారండి. థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ గెలుపు మీద అందరు కూడా చాలా ఆనందాన్ని